కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి తగిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జనార్దన, శరణాగత వత్సల, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినైన మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నీకిప్పటికినూ వక్షస్థలం నందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తుడని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించను. ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థము. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగం నందున గోదేవ బ్రాహ్మణ సాధు జనములను సంభవించే ఆపదలకు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవా కారణముగా అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువునకైనను మనోవాక్కాయములనందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచం నందు గల ప్రాణి సమూహము నా రూపంగానే చూతురు. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదంతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు రాకుండుట భుజింపుమని అంబరీషునకు చెప్పి తిని. అతడు వ్రతభంగమును పడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజనం నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిను పవిత్రతకును చేయదగినదే కదా. జలపానము నర్చిన మాత్రాన నా భక్తుడిని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నన్ను శాంతింపచేసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను చెరను వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవింతునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను చెరను వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేడు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణంగా దూషించితివి. అతనిని నిష్కారణంగా శపించితివి. విచారింపవలేదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదేటులనినా నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తెదను. మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమున మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతంలో నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నారసింహ జన్మమెత్తి హిరణ్యకశ్యపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేయుదును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడైనై జన్మించి భూభారము తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగను కలియుగమున బుద్ధుడనుగను
కలియుగాంతమున విష్ణు చిత్తుడనాను విప్రుని ఇంట కలికి అను పేరున జన్మించి అశ్వరుడ అశ్వారుడాండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరను మట్టుపెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించిన వారికి సమస్త పాపంలో హరించుట చేసి వైకుంఠ ప్రాప్తి నొసంగును. ఇది ముమ్మాటికి తథ్యం. షడ్వింశాధ్యాయము 26వ రోజు పారాయణం సమాప్తం.